ఆరిక పనస పుదీనా బిర్యానీ కావాల్సిన పదార్థాలు: ఆరిక బియ్యం 2 కప్పులు, పనస ముక్కలు 2 కప్పులు, పుదీనా 1 కట్ట, ఉల్లిపాయ 1, నిమ్మరసం 1 చెంచా, హోల్ బిర్యానీ మసాలా కొంచెం, పచ్చిమిర్చి 2, గరం మసాలా పొడి 1 చెంచా, కారం 1 చెంచా, ఉప్పు రుచికి సరిపడినంత, పెరుగు 1/2 కప్పు, నూనె 3 చెంచాలు, నెయ్యి 2 చెంచాలు, కుంకుమ పువ్వు 2 చిటికలు, అరిటాకు 1, అల్లం వెల్లుల్లి పేస్టు 1 చెంచా. ఓకే అండి, దీనికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఇప్పుడు దీని ప్రాసెస్లోకి వెళ్తా, దీని గురించి మాట్లాడుకుందాం. మనం ఇక్కడ బిర్యానీకి ఎప్పుడు కూడా మనకి కొర్రలు కానీ లేకపోతే ఆరికలు కానీ ఇవి 2 చాలా బాగుంటాయండి. ఆరికలు, కొర్రలు ఈ 2 బాగుంటాయి, మిగతా అన్ని సాఫ్ట్ అయిపోతాయి అన్నమాట. ఇవి 2 మనకి పొడి పొడిగా వస్తాయి. ఆరికలు వెరీ రిచ్ ఇన్ ఫైబర్ అండి, ఎస్పెషలీ లేడీస్ పీసీఓడి ఇష్యూస్ కానీ వీటన్నిటి కూడా ఎక్సలెంట్, అండ్ స్కిన్ ఇష్యూస్కి అండ్ నర్వ్స్ స్ట్రెంత్కి వాటికి ఆరికలు చాలా 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 మంచివి. ఇప్పుడు నీళ్ళు పోసుకున్నాం కదా, నీళ్ళల్లో మనము హోల్ మసాలా వేసుకున్నాం. బిర్యానీ ఆకు, ఓకే, ఇది మరాఠీ పువ్వు, అదేవిధంగా కొంచెం షాజీరా, లవంగాలు, దాల్చిన ఇవన్నీ మనం వేసుకొని ఇది బాగా బాయిల్ అయ్యేటప్పుడు, అంటే బాయిల్ అయ్యేటప్పుడు మనం ఈ రైస్ని వేసుకుందాం. ఈ లోపల మనం ఈ పనస ముక్కల్ని, చాలామంది పనస ముక్కలు ఇట్లా పనస ఇట్స్ వెరీ గుడ్ ఫర్ ఐసైట్. మన బాడీలో కాల్షియం ఒక్కోసారి యూరిన్ ద్వారా ఎక్కువ లాస్ అవుతుంటుంది. ఆ లాస్ అయ్యేటువంటి కాల్షియంని శరీరానికి ప్రాపర్గా అబ్జర్వ్ అయ్యేదానికి, లాస్ అవ్వకుండా ప్రివెంట్ చేయడానికి ఈ పనస చాలా ఎక్సలెంట్గా పనిచేస్తాయి. ఐస్కి చాలా మంచిది. సో వెరీ గుడ్ ఫుడ్ అనమాట, వెరీ గుడ్ ఫైబర్ అండ్ సేమ్ టైం వెరీ రిచ్ ఇన్ ప్రోటీన్. అలా మంచి ఫుడ్ అనమాట. దీన్ని చాలామంది పనస ముక్కల్ని ఏం చేస్తారంటే నువ్వుల నూనెలో వేపుకొని అప్పుడు బిర్యానీకి వాడుకోవచ్చు. నేను దాన్ని స్టీమ్ చేసుకున్నాను, ఎందుకు ఆయిల్ ఎక్కువ అని చెప్పేసి స్టీమ్ చేశాను, అంటే ఇడ్లీ పాత్రలో పెట్టి స్టీమ్ చేశాను. దిస్ ఇస్ 1 మెథడ్, అంటే మనకి ఎక్కువ ఆయిల్ కన్జంప్షన్ లేకుండా. ముక్కలకి ఈ లోపల మసాలా పెట్టుకున్నాం. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, తగినంత కారం, తగినంత ఉప్పు, పుదీనా పేస్ట్, పుదీనా యాసిడ్గా వేసుకోవచ్చు, ముక్కలు కలిపి అదే ఆ పేస్ట్ లాగా చేసుకుంటే మనకి ఇంకా ఫ్లేవర్ అనమాట. కొంచెం బిర్యానీ మసాలా, గరం మసాలానే ఈక్వల్ టు గరం మసాలా వేసుకొని పెరుగు వేసుకోవాలి. వేసుకొని కొంచెం నిమ్మరసం కూడా పిండుకుందాం. నిమ్మరసం కూడా పిండి ఇది ఒక 1/2 అవర్ మినిమం మనం మ్యారినేట్ చేసి పెట్టుకుంటే, ముందే ఒక 1 అవర్ పెట్టుకున్నా కూడా చాలా ఆ ముక్కకి ఆ మసాలా అంతా పట్టి చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట. కొంతమంది ఆ ముక్కని నేను చెప్పినట్టు ఏంటి నువ్వుల నూనెలో బాగా డీప్ ఫ్రై చేసి పెట్టుకుంటారు. దానికన్నా ఈ మెథడ్ వల్ల మనకి ముక్క చాలా సాఫ్ట్గా ఉంటుంది, ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది మసాలాను అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ మనం దీంట్లోకి ఈ నీళ్ళు ఆల్మోస్ట్ బాయిలింగ్ కెపాసిటీకి వచ్చేటప్పుడు నూనె కానీ నెయ్యి కానీ, నేను నెయ్యి వేస్తున్నాను, వేసి ఈ వాటర్ బాగా బాయిల్ అయ్యేటప్పుడు ఈ నానబెట్టుకున్నటువంటి ఈ ఆరికల్ని వేసిస్తాం. వేసి ఇది 70%, అంటే 60 to 70% అలా మనకి తెలిసిపోతుంది అనమాట. ఆ టైంలో దీన్ని వడకట్టేసుకుంటాం. వడకట్టేసుకొని ఆ తర్వాత మనం లేయర్స్ వేసుకొని దమ్ పెట్టుకుంటాం కదా, అదే ప్రొసీజర్. దీనికి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తాం. దీనికి సరిపడా, ఈ రైస్కి సరిపడా సాల్ట్ని కూడా ఇక్కడ యాడ్ చేసుకుంటాం. ఇది బాగా బాయిల్ అవ్వాలి. బాయిల్ అవ్వటానికి కొంతసేపు పడుతుంది కాబట్టి వెయిట్ చేద్దాం. కానీ మనకి నీళ్ళు తెల్లిపోయినాయి. దీంట్లోకి మనం ఇలా నానబెట్టుకున్నటువంటి ఆరిక ఇంట్లో వేసేసుకొని
60-70% మధ్యలో ఓకే కుక్ చేసుకొని వాష్ చేసుకుందాం. వాష్ చేసుకొని నెక్స్ట్ మనం లేయర్స్ వేసుకొని నెక్స్ట్ మనం లేయర్స్ లాగా వేసుకొని బిర్యానీ చేస్తాం. ఇది ఒక మధ్యలో చాలా కేర్ఫుల్గా ఉండాలండి. ఇది పెట్టినప్పుడు మనం ఆ టైమింగ్ ఒక 6 to 7 minutes మ్యాక్సిమం 8 minutesకి అయిపోతుంది. ఓకే ఆ టైం మనం వెయిట్ చేయాలి. 10 minutes మ్యాక్సిమం అలా మన ఒక్కొక్కసారి ఒక్కొక్క గ్రెయిన్ బట్టి అలా ఉంటుంది కదా, దాన్ని మనం దగ్గర ఉండి 6 minutes తర్వాత నుంచి 10 minutes లోపలే మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాం. 60-70 అయిందా వెంటనే వడకట్టేయాలి. అది మటుకు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఓకే అండి, ఇది ఆల్మోస్ట్ మనకి 60% అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని వడకట్టేసుకోవాలి. వడకట్టేసుకొని నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్దాము. తీసి వడకట్టేసుకుంటాం. స్టవ్ వెలిగించుకొని కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ వేసి వేడేలోపున మనం హోల్ మసాలా కూడా వేసుకుందాం. అన్నీ దాల్చిన చెక్క, లవంగ, బిర్యానీ ఆకు, మరటి మొగ్గ అవన్నీ వేసుకొని అది కొంచెం సాటింగ్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాం. ఉల్లిపాయ, ఉల్లిపాయ కూడా వేసి దీంట్లో అల్లం వెల్లుల్లి అన్నీ దీంట్లో కలిపేసాను కాబట్టి వేసుకోవట్లేదు. మామూలుగా అల్లం వెల్లుల్లి దీంట్లో వేసుకోవచ్చు. ఈ ఉల్లిపాయ కూడా కొంచెం సాటిట్ అవుట్ అయిన తర్వాత అంటే కొంచెం ఫ్రై అయిన తర్వాత మన రెడీ చేసుకున్నటువంటి ఈ మసాలాని, ఈ పనసకాయ మసాలాని నేను చేసేస్తాను. మనకి కొంచెం పచ్చి స్మెల్ పోయిందాక ఈ మసాలాని మనం మగ్గ పెట్టుకుందాం. కొంచెం అంటే మనకి ఆ పచ్చి వాసన ఉంటుంది కదా మన అల్లం వెల్లుల్లిలో, అది పోయిందాక ఒక 5 minutes అట్లా స్టార్టింగ్ చేసుకొని తర్వాత దీంట్లో హాఫ్ అండ్ కొంచెం గుజ్జు వేసి కింద ఒక లేయర్ ఉంచాను. అంటే ఒక లేయర్ ఆఫ్ పనస మసాలా ఉంచి ఆ తర్వాత ఈ రైస్ ఒక లేయర్ వేసాను. వేసి కొంచెం పుదీనా ఆకులు బాగా ఫ్రై చేసుకున్నటువంటి రోస్టెడ్ ఆనియన్స్ కూడా ఇప్పుడు వేసుకుంటారు, నేను వేయట్లేదు. వేసిన తర్వాత కొంచెం కుంకుమ పువ్వు అంటే సాఫ్రాన్ వాటర్ని వేసి తర్వాత దీని మీద కొంచెం నెయ్యి కూడా లైట్గా నెయ్యి వేసి దాని తర్వాత ఈ యొక్క మసాలాని అంటే ఈ పనస మిగతా మసాలాని ఇంకో లేయర్ కింద యాడ్ చేసుకో. ఇంకో లేయర్ కింద యాడ్ చేసుకొని ఇంకా నెక్స్ట్ ఆఫ్ ద కుక్డ్ రైస్
దీని మీద కూడా కొంచెం పుదీనా ఆకులు, కొంచెం నెయ్యి, కొంచెం ఈ యొక్క కుంకుమ పువ్వు సాఫ్రాన్ వాటర్ వేసి తర్వాత ఒక అరిటాకు క్లోజ్ చేసి తర్వాత మూత పెట్టి దీన్ని మనం గోధుమ పిండితోటి క్లోజ్ చేసేసి ఒక 8 to 10 minutes దీన్ని దమ్ చేసుకుందాం. అంటే లోపల దమ్ము లీక్ అవ్వకుండా సీల్ చేసేసుకుందాం. ఓకే అండి, దీన్ని ఒక పెనం మీద కూడా మార్చేసుకుందాం. అది మనకి ప్రాపర్గా అవుతుంది. కింద నుంచి పైనుంచి దమ్ముకి ఆల్మోస్ట్ ఒక 10 minutes, 8 to 10 minutes లోపల అయిపోతుంది. ఓకే అండి, మనకి మన ఆరిక పనస పుదీనా బిర్యానీ తయారైపోయింది. చాలా మంచి మనకి ఆ ఫ్లేవర్ కూడా బయటికి ఆ స్మెల్ వస్తూ ఉంది, అరోమా. ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లో తీసి సర్వ్ చేసేసుకుందాం. మంచి స్మెల్, మనకి అరోమా బయటకు వస్తుంది. ఎంతో కమ్మని ఆరిక పనస పుదీనా బిర్యానీ తయారైపోయింది. మనకు మంచి అరోమా వస్తుంది, మనకి ఆ పుదీనా ఒక మసాలా అంతా కలిపి. ఇప్పుడు మనం రుచి చేద్దాం. ఈ లోపల మనం రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొక్కసారి చూసేద్దాం. ఆరిక పనస పుదీనా బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: ఆరిక బియ్యం 2 కప్పులు, పనస ముక్కలు 2 కప్పులు, పుదీనా 1 కట్ట, ఉల్లిపాయ 1, నిమ్మరసం 1 చెంచా, హోల్ బిర్యానీ మసాలా కొంచెం, పచ్చిమిర్చి 2, గరం మసాలా పొడి 1 చెంచా, కారం 1 చెంచా, ఉప్పు రుచికి సరిపడినంత, పెరుగు 1/2 కప్పు, నూనె 3 చెంచాలు, నెయ్యి 2 చెంచాలు, కుంకుమ పువ్వు 2 చిటికలు, అరిటాకు 1, అల్లం వెల్లుల్లి పేస్టు 1 చెంచా. ఆరిక పనస పుదీనా బిర్యానీ తయారు చేయ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పాత్ర పెట్టుకుని కొన్ని నీళ్లు పోసుకొని వేడవుతున్నప్పుడు హోల్ గరం మసాలా పదార్థాలన్నీ వేసి కొద్దిగా నెయ్యి కూడా వేసి కొంచెం ఉప్పు కూడా వేసి బాగా మరిగేటప్పుడు నానబెట్టుకున్న ఆరిక బియ్యం వేసి 60 నుంచి 70% ఉడికించుకున్న తర్వాత వడకట్టి పెట్టుకోవాలి. తర్వాత మిక్సింగ్ బౌల్లో పనస ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం తగినంత ఉప్పు, పుదీనా పేస్టు, గరం మసాలా, పెరుగు, నిమ్మరసం వేసి బాగా కలిపి కొంచెంసేపు పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని పాత్ర పెట్టుకొని కొద్దిగా నెయ్యి, నూనె వేసి హోల్ గరం మసాలా పదార్థాలు వేసి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయలు వేసి కొంచెం మగ్గిన తర్వాత పనస ముక్కల మిశ్రమం వేసి కొంచెం మగ్గిన తర్వాత పైనుంచి ఉడికించిన ఆరిక అన్నం, పుదీనా, కుంకుమ పువ్వు మిశ్రమం వేసి కొద్దిగా నెయ్యి వేసి మళ్ళీ దాని మీద ఇంకొక పనస ముక్కల మిశ్రమాన్ని లేయర్గా వేర్చుకొని పైన మళ్ళీ ఉడికించుకున్న ఆరిక అన్నము, అదేవిధంగా పుదీనా, కుంకుమ పువ్వు, నెయ్యి వేసుకొని అరిటాకు పెట్టి మూత పెట్టి దానికి గోధుమ పిండితోటి మూత మూసివేసి 10 నిమిషాలు దమ్ మీద మనం ఉడికించినట్టయితే ఎంతో కమ్మని ఆరిక పనస పుదీనా బిర్యానీ రెడీ.